వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పుదీనా చట్నీ చూపిస్తున్నాను. పుదీనా ఇదంతా కట్ చేసి ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇది పెద్దది ఒక కట్ట. శుభ్రంగా నీళ్ళలో కడిగి ఇట్లా ఆరబెట్టుకోవాలన్నమాట. అందులో 3 పచ్చిమిరపకాయలు. ఇవి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ధనియాలు, కొద్దిగా చింతపండు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి. ఇప్పుడు ఒక వెడల్పు లాంటి గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై చేసుకోవడానికి ఎండుమిరపకాయలు వేసుకోవాలి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది పెద్ద కట్ట ఒకటి అన్నమాట. పుదీనా చిన్నవైతే 4 కట్టలు. కడిగి మంచిగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న నీళ్ళు ఉంటే బాగుండదు, తొందరగా ఖరాబ్ అవుతుంది చట్నీ. నీళ్ళు లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి ఫ్రై అయినవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది పుదీనా చట్నీ బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలకు పుదీనా చట్నీ చాలా బాగుంటుంది. ఇలా 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా అంతా కట్ చేసుకుంది ఉంది కదా, అదంతా ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు పుదీనాలనే వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అన్నమాట ఫ్రై కావడానికి. కొద్దిగా పసుపు. దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి పుదీనా. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకునే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుందాం. ఈ విధంగా పౌడర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు పుదీనా ఇట్లా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ పుదీనా అంతా మగ్గే వరకు కలుపుకుంటూ ఉండాలి మధ్యలో మధ్యలో. ఇది పుదీనా చట్నీ చాలా మంచిది ఆరోగ్యానికి. ప్రతి ఒక్కరూ తినగలుగుతారు. వేడివేడి అన్నంలో బాగుంటుంది పుదీనా చట్నీ. ఇంకా కొద్దిగా ఉడకాలి. ఇప్పుడు మగ్గిందన్నమాట ఇది పుదీనా. ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి. ఆకలి కూడా బాగా వేస్తుంది పుదీనా చట్నీ తింటే కూడా. పుదీనా ఇప్పుడు ఈ పౌడర్లకే మిక్సీలకు వేసుకుందాం. ఇది పుదీనా అంతా ఇది దగ్గరికి ఫ్రై అయ్యి కొద్దిగానే అవుతుంది అన్నమాట. రుచికి తగ్గ సాల్ట్ ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే ఇట్లా చట్నీ తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఆయిల్ తగినంత వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, 2-3 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చ దంచేసుకోవాలి. తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు ఇది తాలింపు అయిందనమాట. చట్నీ గిన్నెలోకి వేసుకున్నాం కదా, ఇప్పుడు అందులోకి తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ పుదీనా చట్నీ రెడీ అయ్యింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.